సమస్య అర్థమైన కొద్దికి ప్రజలు చెప్పిన కొద్దికి పనులు చేసుకుంటూ మేము పోతున్నాం. నిన్న నేను నిజామాబాద్ పోతే అక్కడ బీడీ కార్మికులు చాలా ఎక్కువ ఉంటారు. 2014 వరకు ప్రావిడెంట్ పడడంలో లెక్క ఉంది. వాళ్ళు ఒక డిమాండ్ చేశారు. ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని ఆ పిఎంకి కట్ ఆఫ్ డేటు 2014 నుంచి 2018 మార్చామని చెప్పిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవాళ మీ ముందు బరిలో ఉన్నటువంటి పార్టీలలో ఒకటేమో ఢిల్లీ గులాంల పార్టీ, ఇంకోటి విజయవాడ గులాంల పార్టీ. మాకు బాసులు ఢిల్లీలో లేరు. మాకు బాసులు అంటే ఒక నర్సంపేట వాళ్ళకి ప్రజలు మీరే మాకు బాసులు. మీరు చెప్పే డిసిషన్ జరుగుతుంది, మీరు ఏది ఓటు దగ్గర జరుగుతుంది. మీరు ఎట్లా కావాలని చెప్తారో నిమిషాలు మేము మీ బిడ్డలుగా ఇక్కడనే డెసిషన్ తీసుకుంటాం. అదే కాంగ్రెస్ పార్టీ ఈవినింగ్ పోయిన ఢిల్లీ పోవాలి, వాళ్ళని అడగండి ఏం చేయరాదు, అంత ఘోరంగా ఉంటుంది. ఇంకోటేమో విజయవాడ గులాములు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు సంగతి మీరు చెప్పాలి. నేను చాలా ఎక్కువ అడిగితే చెప్పిన ప్రజలు మీరు కూడా చెప్పాలి. ఇయ్యాల కూడా మన సొంత రాష్ట్రం అయినాక కూడా ఈ చంద్రబాబు నాయుడు పెత్తనం మనకి అవసరం అనండి తెలంగాణ మీద అవసరమా? ఇన్నవడతలేదన్నా మా అక్కలు కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరం ఉందమ్మా? మీరమ్మా ఈ కెమెరాలు కూడా దింపరాదా? ఓకే, నా మీద ఏం బట్టి తెలియని దేశానికి ఎవరేమంటారు, నర్సంపేట తెలియని ఏమన్నారో తెలియని. చంద్రబాబు నాయుడు పరిపాలన మనకు అవసరం లేదు కదా. ఇంకా చూపించరాదా టీవీ? తెలియని కదా నర్సంపేటలో ఉన్న చైతన్యం మొత్తం తెలంగాణ తెలియని. ఇవాళ సుదర్శన్ రెడ్డిని, కళ్యాణ్ కేసీఆర్ కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు జరగబడరు. ఆంధ్రాకు పోయి అప్పు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు దొరకత్తాను. ఎవరు దొరకత్తాను? కాంగ్రెస్. ఆ రోజు ఉద్యమంలో నిర్మూల మాటగా నేను చెప్పిన కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ అని చెప్పింది. చంద్రబాబు నాయుడు సామాన్యం మనిషి మనకు తెలియదా? నేను మొన్న సభలో చెప్పిన వనపర్తిలో బుడ్డ కట్టి పెట్టుకొని తిరుగుతుండే. ఎందుకంటే మన విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ మన హైకోర్టు సపరేట్ కానియడు, పంపకాలు కానియడు, కార్పొరేషన్లు కానియడు, మొత్తం ప్రాజెక్టుల మీద 35 ఉత్తరాలు రాసింది ఇప్పటికి బంద్ పెట్టాలని. అన్ని ప్రాజెక్టుల మీద, దేవాలయం మీద ఉత్తరమే, కాళేశ్వరం మీద ఉత్తరమే, పాలమూరు మీద ఉత్తరమే. ఇవాళ నీళ్ళు తీసుకొని పాకాలు నింపుతామని దాని వ్యతిరేకమే. మరి మన గొంతు వచ్చి మనం నీళ్ళు వద్దని చెప్పే చంద్రబాబు నాయుడు గెలిపించి చంద్రబాబు నాయుడు ఏమంటాడండి, తెలంగాణ మీరు ఎడ్డోళ్ళు మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా, నేను రాజకీయం పెట్టి కిరికిరి పెట్టి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్లకు నా మంత్రులను నా తాబేదారులను గెలిపించి మీ పాదాలకు నీళ్లు బంద్ పెడతా, మీ రంగాయపల్లి రిజర్వాయర్ నీళ్లు బంద్ పెడతా, మిమ్మల్ని తీసుకొని గోదావరికి నీళ్ళు ఉంటుండు. మరి ఆయన గెలిపిద్దామా? మనల్ని కొట్టిపోతా ఉంటాడు మన ఇంట్లోకి వచ్చి. అంత పౌరుషం లేకుండా తెలంగాణ నా వంతు ఒకసారి తరిమి కొట్టండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీ వంతు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడును తరిమి కొట్టడం ఒకటే మార్గం. ఎవరైతే ఏ పార్టీ అయితే వాళ్ళని బుధాల మీద మోసుకొచ్చిందో వాళ్ళని కొట్టాలి. దెబ్బ అంటే చేతితో కాలుతో కాస్తుమా, ఓటుతో కొట్టాలి, చైతన్యంతో కొట్టాలి. ఈ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అని రుజువు చేయాలి. చాలా పెద్ద ప్రమాదం, డేంజర్లు పడతాం. ఎన్ని కష్టాలు పడ్డామండి, ఎంతమంది చచ్చిపోయినామండి, ఎన్ని ఏళ్ళు ఏడిస్తాం. మొన్నటి తాప కూడా 14 ఏళ్ళు కదా. ఇంకొక మాట కూడా దయచేసి మేధావులు, విద్యులు, తెలుగు ప్రజలందరూ ఆలోచించారు. పేద వాటి ఉపన్యాసాలు చెప్పు కాదు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టి ముంచిన పార్టీ ఏంటండి? కాంగ్రెస్ పార్టీ కాదా? 1950లో ఉన్న తెలంగాణ ముగ్గొట్టుడేవాడు జబర్దస్తిగా జయశంకర్ గారు బతికినప్పుడు చెప్పలేదా? ఇదే జిల్లా వాసైనా 56లో జబర్దస్తిగా ఆనాడు సిటీ కాలేజీలో హైదరాబాద్లో 7 విద్యార్థులను పిట్టలను కాల్చారు, కాల్చి చంపి జబర్దస్తి కల్పించారు. ఆనాడు నోరు మూసుకొని పడినోడు తెలంగాణ కాంగ్రెస్ వాడు. 69లో ఉద్యమం చేస్తే 400 మంది చంపినారు. ఆనాడు నోరు మూసుకొని పడినోడు తెలంగాణ కాంగ్రెస్ వాడు. గంతెందుకండి మీ కళ్ళ ముందు జరిగింది, మొన్న నేరుగా మొన్న జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణకు ₹1 ఇయ్యా, రాసుకో, ఏం చేసుకుంటావో చేసుకోండి. ఒక్క కాంగ్రెస్ వాళ్ళని రాజీనామా చేసిందా? ఒక్కరికైనా రేషన్ చూపించిందా? ముందుకు వచ్చిందా? కిరణ్ కుమార్ చుట్టే కూర్చున్నాడు. మీ పొన్నాల లక్ష్మే ఆమె గద్వాల అని చుట్టే కూర్చున్నాడు. ఒక్కడైనా మాట్లాడతాను, నోరు వెళ్తేనా?
వాళ్ళు చూస్తేనే మీకు లాగు పెడతాయి ఆడికి మాట్లాడతారు అట్లా పడుతున్నారు 2004లో టీఆర్ఎస్ జెండా ఎగిరి ముందుకు వస్తే 2000లో మేము తెలంగాణ ఇస్తాం పోయి మీరు పొత్తులాడతామంటే నానబెట్టింది నడమల రాజశేఖర రెడ్డి మాట పట్టుకొని ఎగబెట్టే ప్రయత్నం చేసినారు చివరి దేశమంతా ఓడిపోతున్నాం నెగిటివ్ అయిందని తెలిసి ఇతర 4 సీట్లు వస్తాయని చెప్పి తెలంగాణ గట్ట బల్మిట్కి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఇయ్యలేదు